వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ఖజానా లెక్కలను వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి. దాహమని వచ్చి 2.5 తులాల బంగారు గొలుసు తెంచుకొని పరార్. విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన హెచ్ఎం. హైదరాబాద్ ముసరాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్లో పోలీసుల బూట్లు చెప్పులు ఎత్తుకెళ్లిన దొంగలు. ఢిల్లీలో మీడియా సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంకుష్, మాజీ కార్పొరేటర్ నిన్న పత్రికా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు నిన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి గారిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో గాని వరంగల్ జిల్లాలో చేసిందేమీ లేదని, ఉద్యమం పేరుతో ప్రజలను మోసం చేశారని, యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశారని అన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. 10 ఏళ్ల మీ పాలనలో చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి గారి హయాంలో జరిగిన అభివృద్ధి పట్ల మీరు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఇన్నర్ రింగ్ రోడ్, కాలోజీ కళాక్షేత్రం, నయీం నగర్ బ్రిడ్జి పనులను పట్టించుకున్న పాపాన పోలేదంటూ విమర్శించారు. మీ చేతకానితనం వల్ల 20 ఏళ్ల వెనక్కి వెళ్ళామని అన్నారు. ప్రజలకు అభివృద్ధి జరిగితే ప్రజలు మిమ్మల్ని ఎందుకు విస్మరించి మిమ్మల్ని ఓడించాలని ఈ సందర్భంగా అడుగుతున్నాను. 10 ఏళ్ల పాలనలో మరి మా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన చర్చకు సిద్ధమని సందర్భంగా అడుగుతున్నాం. మీరు 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి చేసింది ఏంటిది? మా ఏడాది పాలనలో మేము అభివృద్ధి చేసింది మేము సాక్ష్యాధారాలతోటి మేము ముందు వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేవలం ప్రెస్ మీట్ పెట్టి ఆధారం లేకుండా అనిశ్చిత వ్యాఖ్యలు చేసుకుంటూ ఒక కించపరుచుకు మాట్లాడడం చేస్తే ఇక్కడి నుంచి సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి 10 ఏళ్ల పాలనలో అన్ని రంగాలలో కూడా ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా ఇలా డబుల్ బెడ్రూమ్ అంటే ఏంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఏంది, ఇలా ఎన్నో వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా వెనుకబడి ఉండి ఇలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పాలనలోనే మేము ఎన్నో అభివృద్ధి, ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజు, ఇలా మేము ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, ఇలా ఎయిర్పోర్ట్ విషయంలో కానీ ఎన్నో మేము వాగ్దానాలు చేసి ఆధారాలతోటి నిధులు కూడా మా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ప్రజల్లో మంచి పేరు వస్తుందని జీర్ణించుకోలేక ఇవాళ మీరు బురదలు జల్లే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఇక్కడి నుంచిలైనా మీరు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి మంచి పనులు చేయాలి. కానీ ఇలా మా ఎమ్మెల్యే గారు 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని మమ్మల్ని అందరినీ పట్టుకొని ఇవాళ ప్రజల అభివృద్ధిని 2020 మ్యాచ్ లెవెల్లో 6 బాల్లాల్లో 6 సిక్స్లు కొట్టుకునే విధంగా వరంగల్ పశ్చిమతో పాటు ఉమ్మడి ట్రై సిటీని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంటే ఊర్వలేక మా మాజీ ఎమ్మెల్యేలు అటు నరేందర్ అన్నే కానీ పెద్ద స్వర్షరెడ్డి కానీ ఇద్దరు కొంత మాట్లాడడం జరిగింది. అయ్యా, ఆనాడు మానుకోటలో తుపాకీ చెయ్యి ఎవరిది అని అడిగిండ్రు. ఆనాడు మానుకోటల్లో తుపాకీ చెయ్యని నీ పక్కనున్న కౌశిక్ రెడ్డి గారిని అడగండి, నీ పక్కనున్న మాలోతు కవిత గారిని అడగండి. ఆనాడు మానుకోటలో జరిగినప్పుడు అప్పుడు పాల్గొన్న ప్రతి ఒక్కరిని టీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు మంచోళ్ళు, ఇప్పుడు వాళ్ళని మంచోళ్ళు కాదు. ఉద్యమకారులని ఇప్పుడు జరగబోయే మీటింగ్ను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని, పబ్లిక్ ఎవరు వస్తలేరని, ఈ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టాలని మరొక్కసారి ఉద్యమకారులందరినీ రెచ్చగొట్టే విధంగా ఉద్యమాన్ని సెంటిమెంట్ తీసుకొస్తుండ్రు.
మీరు నిజమైన ఉద్యమకారులైతే ఉద్యమకారుల పక్షాన నిలుంటే 2001 నుంచి నిజమైన అసలు సిసలైన ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎక్కడున్నారు? అలాగే 2001 నుంచి ఉన్న గుడిమల రవికుమార్ గారు ఎటు పోయిండు, సహోదర్ రెడ్డి గారు ఎటు పోయిండ్రు, పర్కాల టికెట్ ఇచ్చిన మొండి వచ్చిన వేరే వారి వ్యక్తులకు ఉద్యమ దోహరులకు టికెట్ ఇస్తున్న నాగూర్ వెంకన్న ఎటు పోయిండు, రాజ్ కిషోర్ అని వరంగల్లోనే ఉంటాడు, 2001 నుంచి నాతోటి దెబ్బలు తిని జైలు పాలైన రాజ్ కిషోర్ ఎటు పోయిండు, జూనియర్ కేసీఆర్ అని క్రాంతి ఉంటాడు దళిత బిడ్డ, క్రాంతి ఎటు పోయిండు. ఇలా చెప్పుకుంటూ పోతే వేల మంది పేర్లు చెప్తా, నేను వేల మంది పేర్లు నా నోటితో చెప్తా. క్రియాశీలంగా పాత్ర పోషించిన ఆనాటి తెలంగాణ ఉద్యమంలో మేము సైతం అన్న జర్నలిస్టులు ఎటు పోయిండ్లు, వాళ్ళకి ఇస్తామన్న డబుల్ బెడ్రూమ్లు ఎటు పోయిండ్లు, వాళ్ళకి ఇస్తా అన్న కోటాను ఎటు పోయినారు. దయచేసి ఇకనైనా తెలంగాణ ప్రజలను జాగృతి చేసేందుకు కల్వకుంట్ల కవిత పాదయాత్ర చేస్తుందని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకురాలు నూకల రాణి తెలిపారు. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా వరంగల్ కాశీబుగ్గ రంగనాథ స్వామి దేవాలయం వద్ద కేక్ కట్ చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సన్మానించి కాశీబుగ్గ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాగృతి ఎక్కడిది అని అన్నవారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని, నేటి నుండి జాగృతికి పూర్వ వైభవం తీసుకువస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి మహిళకు జాగృతి అండగా ఉంటుందని తెలిపారు. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలికి శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు. అక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మహిళకు మనం చైతన్యవంతులను చేయాలి, మళ్ళీ జాగృతపరచాలని ప్రతి ఒక్క డిస్టిక్ వైజ్గా పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్క ఖండంలో కూడా మన జాగృతిని చాటి చెప్పుతూ ముందుకు సాగడం జరుగుతుంది. అదేవిధంగా గత ఒక సంవత్సరం మేము జాగృతి వేడుకలు చేసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ మా అక్క వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరిలో మాకు చైతన్యం నింపుతుంది. ప్రతి ఒక్కరికి మాకు మీటింగ్స్ పెట్టి మనం ప్రజలలో మళ్ళీ దూసుకెళ్ళాలి, ప్రజలలో మహిళలలో మనం చైతన్యం ఇంకా తీసుకురావాలి అని ఒక ఉద్దేశంతో అక్క చెప్పిన మాటలు మేము ఒక కృషి లెక్క తీసుకొని అందరికీ కూడా సహాయం చేయాలి, అందరికీ మనము మహిళలకు తోడుగుండాలని మేము కార్యక్రమాలు చేపడుతున్నాము. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏ రోజైనా మేము కవితక్క పుట్టినరోజు నాడే వేడుకలు జరుపుకుంటాము. అదేవిధంగా ఈరోజు కూడా అక్క బర్త్డే సందర్భంగా కాశీబుగ్గ శివాలయం దగ్గర వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకల్లో 50 మంది వృద్ధులకు మనము చీరల పంపిణీ చేసినాము. అదేవిధంగా అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా మన తెలంగాణ ఉద్యమకారులను కూడా
మరొకసారి గుర్తించి వాళ్ళను సత్కరించడం జరిగింది. శాలువలు కండువలతోని మన షీల్డులు కూడా ఇవ్వడం జరిగింది. మేము మహిళలను ప్రత్యేకంగా మా జాగృతే గుర్తిస్తుంది. మా జాగృతి దారినే మేము ఏది కానీ మహిళల్లోకి తీసుకురావడం జరుగుతుంది. అక్కకు ప్రతి ఒక్కరి తరపున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అన్నదానం కూడా మా ఘనంగా చేయడం జరుగుతుంది. అజంజాహీ మిల్ కార్మికులకు మిల్లు స్థలంలోనే 200 గజాల స్థలాన్ని ఇవ్వాలని అజంజాహీ మిల్ కార్మిక సంఘం నాయకురాలు యశోదారెడ్డి డిమాండ్ చేశారు. ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు ఈరోజు వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ కలిసి కార్మికులందరికీ మిల్లు స్థలంలోనే ఇంటి నిర్మాణ స్థలాన్ని కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు. 318 మంది కార్మికులకు వేరే చోట స్థలాన్ని కేటాయిస్తామని ప్రభుత్వం అనడం సరైనది కాదని, ఏదైతే మిల్లు ఉన్న స్థలంలో కార్మికులకు సరిపడా భూమి ఉందని వెంటనే రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని గుర్తించి కార్మికులకు ఇవ్వాలని, అదేవిధంగా కార్మిక భవన స్థలంలో నూతన భవనాన్ని నిర్మించి తక్షణమే కార్మికులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. వాడు ఏమంటున్నాడు డైరెక్ట్ గా నేను 10,000 మందికి ఇస్తానా, 10,000 మంది కోసం మానవులే మంది వస్తావా, నీ సొంతగా ఏమనుంటే ఇచ్చుకో. నేను కార్మిక యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్. నా పేరు సింగిరెడ్డి యశోద. నేను దళితురాలను. మాకు 22 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే అజంజాహీ మిల్లు తీర్పు ఏంటిదంటే అక్కడ మిల్లు భూములు ఓసీటీలనే భూములు ఇవ్వాలని మాకు తీర్పు వచ్చింది. అయితే తీర్పు ప్రకారం ఇవ్వకుండా వీళ్ళు దళితులు ఇంత విలువైన భూములలో ఎందుకు ఉండాలి? వీళ్ళని తీసుకుపోయి ఊరు బయట వేయాలి. మరి మాకు హక్కు లేదా అందరిలాగా ఊరు మధ్యలో బతకడానికి? మరి ఓట్లు వేయడానికి అన్నిటికీ మేము పనికొస్తాం, కానీ ఊరు మధ్యలో బ్రతకడానికి మేము పనికిరాము. కాబట్టి మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడో నివాస యోగ్యం లేని దగ్గర పడేసిండ్రు. మరి మాకు ఉండడం ఇష్టం లేదు అక్కడ. మరి మేము మా పోరాటం ఇక్కడే కొనసాగిస్తాం. మా భూమి ఇక్కడే కావాలి. మరి భూమి ఇక్కడ ఇవ్వకపోగా యూనియన్ ఆఫీసును కూడా కబ్జా చేసుకున్నారు. అటు మాకు అది లేకుండా ఇటు ఇది లేకుండా పెద్ద పెద్ద నాయకుల చేతులతోని చేతులు కలిపి మాకు ఎక్కడ భూమి లేకుండా చేస్తున్నారు. మరి మాకు ఏంటిది? మేము చేసిన తప్పేంటిది? మేము అందరిలాగా పుట్టలేదా? మరి మా తల్లిదండ్రులు అక్కడ కష్టపడ్డారు. వాళ్ళ చెమటతో తడిచిన భూమే మాకు కావాలి. మేము ఎవరి సొంత భూములు అడుగుతలేము, సొంత ఆస్తులు అడుగుతలేము. అవి మాకు హక్కుగా వచ్చిన భూములు మాకు కావాలి. మరి దానికి కూడా మీరు పనికిరారు అని మాట్లాడినట్టు అయ్యేది ఉంటే దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం. లాస్ట్కు మా ప్రాణ త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మరి మీ ద్వారా మాకేమైనా న్యాయం జరుగుతుందేమో చూడాలని అనుకుంటున్నాం. నా పేరు సింగిరెడ్డి యశోద. ప్రపంచ కిడ్నీ దినోత్సవం 2025 సందర్భంగా అపోలో డయాలసిస్ క్లినికల్ భారతదేశం అంతటా సమగ్ర అవగాహన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సంవత్సరం థీమ్ మీ కిడ్నీలు బాగున్నాయా, ముందుగానే గుర్తించండి, కిడ్నీ ఆరోగ్యాన్ని రక్షించండి. ఈ చొరవలో ఆరోగ్య చర్చలు, ఉచిత స్క్రీనింగ్ శిబిరాలు మరియు CSR కార్యక్రమాలు ఉన్నాయి. ఇవి ముందస్తు గుర్తింపు మరియు నివారణ, మూత్రపిండాల సంరక్షణ యొక్క ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఉన్నాయి. ఈ సందర్భంగా అపోలో రీచ్ NSR హాస్పిటల్స్ ప్రజలకు మరియు క్రియాటిన్ పరీక్షలను నిర్వహించింది. అదనంగా ఆరోగ్య సంరక్షణ నిపుణులు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి నివారించడానికి మూత్రపిండాల ఆరోగ్యం, ప్రమాద కారకాలు మరియు జీవనశైలి మార్పులపై ఇంటరాక్టివ్ సెషన్లకు నాయకత్వం వహించారు. దేశవ్యాప్తంగా అపోలో డయాలసిస్ క్లినికల్ 5,000 కంటే ఎక్కువ ఉచిత యూరియా మరియు క్రియాటిన్ పరీక్షలను సులభతరం చేశాయి. ఇవి మెరుగైన మూత్రపిండాల ఆరోగ్యం కోసం ముందస్తు రోగ నిర్ధారణ మరియు సకాలంలో జోక్యం చేసుకునేలా చూసుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ కేవీ మరియు అపోలో రీచ్ NSR హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ కృష్ణమూర్తి చురుకైన కిడ్నీ సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు.
కాంగ్రెస్ మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అన్నారు. 15 ఏళ్ల నుండి పెండింగ్ ఉన్న మామ్నూర్ ఎయిర్పోర్ట్ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుదలతో సాధించి చూపించారని తెలిపారు. మామ్నూర్ ఎయిర్పోర్ట్ విస్తరణకు అవసరమైన 256 ఎకరాల భూసేకరణకు 205 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గతంలోనే జీవో విడుదల చేసిందని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ కట్టడానికి సంబంధించి డిజైన్లతో కూడిన డిపిఆర్ సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి రోడ్లు భవనాల శాఖ లేఖ రాసిందన్నారు. మామ్నూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని జిఎంఆర్ఓ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్చలు జరిపి ఇటీవల నో ఆబ్జెక్షన్ లెటర్ తీసుకొచ్చారన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ ఇతర పారిశ్రామిక అభివృద్ధికి మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. 2-3 ఏళ్లలో వరంగల్ ప్రజలకు ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తుందని ఎంపీ అన్నారు. మాటల్లో చెప్పడం కాదు చేతల్లో చేసి చూపించిన రాష్ట్ర గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య కృతజ్ఞతలు తెలియజేశారు. మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఎయిర్పోర్ట్కి మనకి ఏమంటారో శాంక్షన్ అవ్వదు. కానీ ఆ హర్డల్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతోటి కూడా పట్టుదలతోటి మాకు ఉన్న 5-6 కిలోమీటర్ల లోపు, అంటే మాకు ఆల్మోస్ట్ 145 కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ నుంచి. దాన్ని కూడా ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా తెలంగాణలోని మామ్నూర్ ఎయిర్పోర్ట్కి ఆ నిబంధనని సడలించడం జరిగింది జిఎంఆర్ సంస్థ వాళ్ళు. ఒక్కసారి ఆ హర్డిల్ బయటికి రాగానే మన కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ 950 కోట్ల 50 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి. దాంట్లో ఆల్రెడీ 696 ఎకరాలు ఎయిర్పోర్ట్ అథారిటీ చేతిలో ఉంది. మిగతా 253 ఎకరాల కోసము ఇప్పుడు వెయిట్ చేస్తున్నాము. దానికోసం కూడా 205 కోట్లు విడుదల చేయడం జరిగింది సీఎం గారు. అట్లాగే కాకుండా ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఎందుకు అంటే మనకి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఉంది. అక్కడ సౌత్ కొరియా వాళ్ళు ప్రత్యేకంగా మేము ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటున్నాము, మాకు ఎయిర్పోర్ట్ సౌకర్యం కావాలి, మాకు ఎయిర్వేస్ ట్రావెలింగ్ చేస్తే మాకు టైం సేవ్ అవుతుంది అంటే ఆ ఉద్దేశంతో కొత్త ఇండస్ట్రీస్ వచ్చి అక్కడ పెట్టుబడులు పెడతాయన్న ఉద్దేశంతో వాళ్ళ కోసము ప్లస్ ఎన్నో ఏళ్ళ వరంగల్ ప్రజల కళ కోసము నెరవేర్చడానికి మామ్నూర్ ఎయిర్పోర్ట్కి గ్రీన్ సిగ్నల్ రావడము, ల్యాండ్ ఎక్విజిషన్ పనులు జరుగుతున్నాయి. అది కూడా దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల లోపు ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో నిర్మించబడుతుంది అని మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా నిన్న కూడా ఒక 2 డేస్ కింద ఒక 3 మంత్రులు, 2 కిరణ్ అన్న, నేను ఎంపీలము కలిసి మన కేంద్ర రైల్వే మంత్రి గారిని కలిసి కాజ్పేట్కి డివిజన్ ఇవ్వడమని కోరడం జరిగింది. దాదాపు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ళకి ఫేజ్ 1లో బెనిఫిషియరీస్ లిస్ట్ కూడా తయారవుతుంది. అవి కూడా తొందరలోనే అందుబాటులోకి వస్తాయని మీ అందరికి తెలియజేసుకుంటూ మా సీఎం గారికి ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రశ్నలు అడగొచ్చా అని అడుగుతున్నాను. నన్ను కాదు, నేను ఇంకా మొదలే పెట్టలేదు. మా ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీద గవర్నమెంట్కున్న చిత్తశుద్ధి, ఇప్పుడు ఇమీడియట్గా 30 crores పర్ స్కూల్కి ఇచ్చి 200 స్కూల్స్ యావరేజ్గా ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో 55 స్కూల్స్ నియర్లీ టోటల్గా 5 yearsలో ఒక అంచనాకు వచ్చి ఇప్పుడైతే ఫస్ట్ ఫేజ్లో 55 స్కూల్స్కి ఇమీడియట్గా కావ్య గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో కూడా భూమి శంకుస్థాపన కూడా కంప్లీట్ కావడం జరిగింది. ల్యాండ్ ఐడెంటిఫికేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ శాంక్షన్గా జీవో కూడా వచ్చింది. సో ఇమీడియట్గా వర్క్, ఎందుకంటే విద్యను గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనల ఉచిత దాఖలాలు మనం చూసినాం. కానీ ఈ సంవత్సరంన్నర పాలననే 10.5 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, 7 లక్షల కోట్లు అప్పు జరిగిన 7 లక్షల కోట్లలో విద్యకు అసలు ఏ ప్రాముఖ్యత ఇవ్వకపోవడం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు అప్పుల రాష్ట్రంగా ఉందని నిర్మలా సీతారామన్ గారే చెప్పారు. మిగులు రాష్ట్రం నుంచి వచ్చి అప్పుల రాష్ట్రంగా మారిన ఈ రాష్ట్రంలో ఇంత మంచి కార్యక్రమాన్ని, కష్టమైన నష్టమైన పేద ప్రజలకు మంచి జరగాలి, ఏ తెలంగాణనైతే మనము ఏ నినాదంతో కోసం అయితే సాధించుకున్నామో దాన్ని 10 ఏళ్ళలో తుంగలోకి తొక్కిన బీఆర్ఎస్ ప్రభుత్వం
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని చెప్పడానికి ఈరోజు మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్టేషన్ గన్పూర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా గారు అదనపు కలెక్టర్లు డీసీపీ గారులతో కలిసి జిల్లా అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ 14వ తేదీ సాయంత్రంలోగా శంకుస్థాపనలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని, ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవడానికి వెసులుబాటు ఉంటుందని అన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి గాని కలెక్టర్ గారి దృష్టికి గాని తీసుకురావాలని అధికారులకు సూచించారు. 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి గారు గన్పూర్ సభా స్థలికి చేరుకుంటారని, 12:30 గంటల నుండి 1 గంటల వరకు శంకుస్థాపనలు, 1 గంటల నుండి 2:30 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. శంకుస్థాపనలకు సంబంధించి ఆయా శాఖల అధికారులు శీలఫలకాలు, డిజైన్ నమూనాలు వంటి ఏర్పాట్లు చేసుకోవాలని, అలాగే ప్రోటోకాల్కు కలెక్టర్ గారి అనుమతి తప్పనిసరిగా ఉండాలని అన్నారు. తెలంగాణ ఖజానా లెక్కలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రవీంద్ర భారతిలో బుధవారం ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. రాష్ట్ర ఆదాయం నెలకు 18,500 కోట్లు ఉండగా 6,500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పుల వడ్డీలకు, 6,500 కోట్లు ఉద్యోగుల జీతాలకు వెళ్తాయని అన్నారు. మిగిలిన 5,500 కోట్లతోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు. 5,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ఓ నెల 200 ఎక్కువ, 200 తక్కువ, ఇది ప్రతి నెల ఆదాయం. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతభత్యాలు, పెన్షన్లు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఏదన్నా అనుకోండి, మీకు ప్రతి నెల జీతభత్యాలు ఇవ్వడానికి 6,500 కోట్లు పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల 10 తారీఖు లోపల కట్టాల్సి వస్తుంది. 7 లక్షల కోట్ల అప్పులు చేసిండు, కాళేశ్వరం లాంటి తప్పులు చేసిండు. ఈ రెండింటి కలిపి, అప్పులకు తప్పులకు కలిపి, ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన నాకు ఇచ్చిన నజరానా ఏందయ్యా అంటే ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పులోకి కట్టాల్సిందే. నేను ఒక పూట ఉపాసం పండినా బ్యాంకులో, రిజర్వ్ బ్యాంకులో పడంగానే వాళ్ళే గుంజుకుంటారు, నన్ను అడగను కూడా అడగరు. ఇది ఒక డబ్బా నా ఆదాయం. ఇందులో ప్రతి రూపాయి పడంగానే 1వ తారీఖు నుంచి 10 తారీఖు లోపల ఈ అప్పులు ఇచ్చిన బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకు నుంచి అటే తీసుకొని పోతారు. 6,500 అటు పోయినాయి. మీరు మా బంధువులు, ఆత్మబంధువులు కాబట్టి 6,500 కోట్లు మీ ఉద్యోగస్తులకు ఇస్తున్నా. 13,000 కోట్ల రూపాయలు అయిపోయినాయి. ఇక నా దగ్గర ఎంత మిగిలిందా అంటే 5,000 నుంచి 5,500 కోట్లు. ఇక నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 5,000 నుంచి 5,500 కోట్లల్లా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, పెన్షను, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇట్లా 25-30 ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇవి కాకుండా అర్ధాంతరంగా ఆగిపోయిన కాళేశ్వరం కట్టాలి, కూలిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని కట్టాలి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టాలి, రీజనల్ రింగ్ రోడ్కు నిధులు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయాలన్నా కూడా ఇందులో నుంచే తీయాలి. ఇక నాకున్న వెసులుబాటు 5,000 నుంచి 5,500 కోట్లు. నేను ఇచ్చిన గ్యారంటీలు కానీ, అంతకుముందు నుంచి వచ్చిన వారసత్వం కానీ, ఇవన్నీ కలిపితే నాకు ఇంకొక 18,000 కోట్లు కావాలి. వాస్తవంగా ఆయన కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు చేసిండు, ఆయన కమిషన్లు తీసుకొని ఆయన వెళ్ళిపోయిండు. ఇవాళ వాళ్ళ పేమెంట్లు నేను వచ్చి కూర్చున్నప్పటికీ 42,000 పేమెంట్లు బకాయిలు పెట్టిపోయిండు ఈ కాంట్రాక్టర్లకి. ఇక విద్యుత్ శాఖ ఇవన్నీ మళ్ళీ పక్కన పెట్టాలి.
అట్లా నేను మినిమం వెల్ఫేర్ ఉన్న వాటిని ఒక మాదిరిగా నడపాలంటే నాకు 22,000 కోట్లు కావాలి. 22,000 కోట్లు నాకు వస్తే ఇప్పుడున్న కమిట్మెంట్స్ ఏదైతే వెల్ఫేర్లో ఇప్పుడు నేను చెప్పిన రైతు భరోసా కావచ్చు, లేకపోతే ఆర్టీసీ బస్సు కావచ్చు, లేకపోతే ఉచిత కరెంటు కావచ్చు, ఇంటికి సిలిండర్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇట్లా ఇవన్నీ కలిపితే 22,000 కావాలి. 22,000 అంటే 13,000 ఇవి తీసేస్తే 9,000 కోట్లు ఉంటే నేను ఇవన్నీ సమన్వయం చేయగలుగుతా 15 తారీఖు లోపల. ఇంకొక 8,000 కోట్లు ఉంటే ఈయన కాంట్రాక్టర్లకు పెట్టిపోయిన అప్పులకు బిల్లులు కట్టాలి. ఆ బిల్లులు పక్కన పెట్టినా కూడా 9,000 కావాలి. 9,000కు నాకు 5,500 ఉన్నాయి. అందుకే ఓ నెల ఆశా వర్కర్లకు పెండింగ్ పెడితే, ఓ రోజు అంగన్వాడీ వర్కర్లకు పెండింగ్ పెడితే, ఓ రోజు షాదీ ముబారక్ పెండింగ్ పెడితే, ఓ రోజు కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెడితే, అంటే ఓ నెల పాల పైసలు ఇచ్చి ఇంటికి రాయిపి, ఓ నెల ఇంటికి రాయి ఇచ్చేసి పిల్లల ఫీజులు బకాయిలు పెట్టి పిల్లల ఫీజులు ఒక నెల కట్టి ఇట్లా రొటేషన్ చేసే పనే జరుగుతుంది. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం దగ్గర ఇసుకలారీ బీభత్సం. అదుపు తప్పి ఎస్సీ కాలనీలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఇసుకలారీ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. अरे काका మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.